శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభౌదు శ్రీమత్సటారి చరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌస్తుమ. భగవద్బంధువులారా, ఉత్తరుడు అర్జునుడు నడిపించే రథం విధానం చూశాడు. అప్పుడు అంటాడు ఈ మాట, గోవులని మళ్ళించిన తర్వాత, అలాగే వాళ్ళ కిరీటాల తాలూకు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత అవన్నీ పట్టుకొచ్చేటప్పుడు మళ్ళీ ఉత్తరుడు గొప్పగా శ్లాఘిస్తాడు. ఏమంటాడో తెలుసునా? ఇంద్ర త్వా ఊతాసహ ఆ వయం వజ్రం ఘనం ఆదధీమహి జయేమ సంయుధి స్పృధ. అర్జున, ఇంకా నేను బృహన్నలా అని పిలవాలంటే నాకు మనసు ఒప్పటం లేదు. నీలాంటి వాడిని స్నేహితుడిగా పొందినప్పుడు, స్నేహితుడు కాదు రక్షణగా పొందినప్పుడు, ఇంద్ర త్వా ఊతాసహ ఆ వయం వజ్రం ఘనం అధధీమహి. ఈ ఇంద్రుడు ఎలాగైతే వజ్రాయుధం పట్టుకుని యుద్ధం చేస్తాడో, నీ తోడు నా పక్కనున్నప్పుడు నా చేతిలో ఎలాంటి సర్వసామాన్యమైన ఆయుధం ఉన్నా వజ్రాయుధం లాంటిదే. అక్కడ వేదమంత్రాన్ని దీంట్లో సమయిస్తున్నాం. వేదమంత్రానికి అర్థం వేరే ఉంటుంది. నువ్వు యుద్ధంలో ధరిస్తావన్నాడు. జయేమ సంయుధి స్పృధ. ఎంత భయంకరమైన యుద్ధమైనా కూడా, సంకుల సమరమైన నేను గెలిచి తీరుతాను, జయించగలను వాళ్ళందరినీ కూడాను. సఖ్యేత ఇంద్ర వాజినో మా బిభేమి. నీ స్నేహంతో, నీ సూపర్ విజన్ పర్యవేక్షణలో ఉండగా అన్ని రకాల భోగాలు కూడా మేము పొందగలము. భయం ఉండదు, భయం లేని భోగాలు పొందగలం మేమంతా కూడా. శివసస్పతే త్వాం అభిప్రణోనుమో. బలశాలి, నీకు అభిముఖంగా నిలబడి ఆభిముఖ్యం చేసుకుని నమస్కరిస్తామయ్యా. జేతారం అపరాజితం. నీవు ఓటమి ఎరుగని వాడివి, అందరినీ జయిస్తావు, మా చేత కూడా జయింపబడేలా చేస్తావు, అలాంటి వాడివి. అంతేకాదు, ధర్తా వజ్రస్య ధృష్ణ పిత పుత్రమివ ప్రియం. ఎలాగైతే తండ్రి పిల్లవాడిని కొడుకుని ప్రేమగా చూసుకుంటాడో, అలాగే ప్రేమ కలిగిన తండ్రికి కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో నీకు నేను, నాకు నువ్వు అలాగే. ధర్తా వజ్రస్య ధృష్ణ. వజ్రాయుధం ధరించి ఉన్నంత మాత్రం చేత వజ్రాయుధంతో కొడుకుని బెదిరించడు. ఇది ధైర్యం నాన్న, ఈ బలం నీకుందని చెప్తాడు. ధృష్ణ పిత పుత్రమివ ప్రియం. కుమారునికి ప్రియమైన వాని వలె. అంటే ఒక సందేశము. తండ్రి తన అధికారాన్ని, సంపదని పిల్లవాడికి ప్రేమతో అందించే ప్రయత్నం చేయాలి తప్ప అది చూపించి భయపెట్టడం కాదు చేయాల్సింది. అది విశేషం అన్నమాట. తండ్రి జ్ఞానం చూసి అంత జ్ఞానం నాకెక్కడుంది అని పిల్లవాడు భయపడకూడదు. అది దాంట్లో భాగం నాది అన్న ధైర్యం ఉండాలి. అధికారం అంతే. కానీ మనం చూస్తున్న ఆధునిక యుగంలో తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెత్త పనులు చేయడం, తండ్రి కష్టపడి సంపాదిస్తే దాని తట్టిని అడ్డగోలుగా చేయడం అనేది చేస్తుంటాం. ఇది కాదు. అందుకని అది విశేషం. ఇక్కడ అలా చెప్తున్నాడు. ఇలాగే పరిచయం చేశాడు కూడా. ఇక్కడ ఒక్క క్షణం కొంచెం సైడ్ ట్రాక్కి వెడదాం మనం, ఏమనుకోపోతే. దక్షిణ ఉత్తర గోగ్రహణ యుద్ధాలు రెండూ ఉన్నాయి కదా. దక్షిణ గోగ్రహణంలోనేమో పాండవులు, అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళారు. అక్కడ వాళ్ళు గెలిచారు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడు అక్కడ గెలిచాడు. ఈ రెండిటికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి? ఏది ఒకటి తక్కువ అని కాదు. చాలామంది ఉత్తర గోగ్రహణమే గొప్ప అని చెప్పి చెప్పుకుంటుంటారు. కానీ మాకు అవకాశం లభించింది. ఒక 5 ఏళ్ల కింద దసరా రోజుల్లో అందరికీ అన్ని టాపిక్స్ ఇచ్చి దక్షిణ గోగ్రహణం చెప్పమని 5-6 పండితులను అడిగారట. అడిగితే వాళ్ళు ఎందుకన్నారు? ఏముందండి దాంట్లో చెప్పడానికి విశేషం ఏముంటుంది, ఉత్తిది ఉత్తర గోగ్రహణమే చాలా ప్రసిద్ధి కదా అన్నట్ట. వాళ్ళు ఎవరు నో అన్నట్ట. పాపం
పని పాటు లేకుండా వాడు తిరుగుతుంటాడు. వాడికి ఏది చెప్పినా చెప్పుకుంటుంటారు పాపం. అందుకని చివరికి ఇక 3 రోజులు ఉందనగా వాడిని పట్టుకుని మాస్టారు మీరు ఇది చెప్పండి అన్నారు. వాడు ఎవడో అమాయకుడో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. దక్షిణ గోగ్రహణం చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత పేపర్లో రివ్యూ ఉత్తర గోగ్రహణానికంటే ఎక్కువ విశేషాలు దక్షిణ గ్రహణంలో వచ్చాయని చెప్పాడు పాపం. ఆ రివ్యూ ఎవడో పాపం ఈనాడు పేపర్లోను. చమత్కారం అది. అంటే ఏం లేదు, చూడగలిగి ఉండాలి. దక్షిణ గోగ్రహణము గొప్పది, ఉత్తర గోగ్రహణము గొప్పది, ఘోషయాత్ర గొప్పది, సైంధవుడి పరాభవము గొప్పది, జరాసంధ ఏ ఘట్టము కూడా భారతంలో ఎక్కువ తక్కువలు కాదు. ఆ ఘట్టాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది దక్షిణ ఉత్తర గోగ్రహణాలు రెండూ కూడా దేవాసుర యుద్ధాలకి ప్రతీక. అక్కడ దేవతలు ఉన్నారు, ఇక్కడ దేవత ఉన్నాడు. అక్కడ రాక్షసులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు రాక్షసాంశలు ఉన్నారు. ఇది కృష్ణ యజుర్వేదం తైత్రీయ బ్రాహ్మణంలో ఒక చాలా అందమైన ప్రపాఠకం ఉంది. ఏమిటది? సరిగ్గా రెండిటికి కూడా సరిగ్గా సరిపోతుంది. అది దేవాసురాహ సంయత్త ఆసన్. దేవతలు అసురులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక యుద్ధం ఏ క్షణంలో జరిగేలా ఉంది. సో అగ్ని అబ్రవీత్. అప్పుడు వాళ్ళందరూ కూడా నాయకుడెవరు? అగ్నిం దూతం వృణీమయే. సర్వదేవతలకి కూడా సైన్యాధ్యక్షుడు ఎవరంటే అగ్ని మాత్రమే దేవత. తమాషా ఏమిటో తెలుసా అండి? ఇంద్రాణి వై సేనాయాం దేవత. నిజానికి సేనలన్నిటికీ అధిపతి ఎవరు? ఇంద్రాణి. అక్కడ ఇంద్రుడు మన్మోహనంగా పడుంటాడు పాపం, పని పాటు లేకుండా. అది చేసే పని. ఇంద్రాణే దేవత. అది విశేషం. అది చాలామందికి తెలియదు. అంచేత ఆ ఇంద్రానికి ప్రతినిధిగా ఉన్నవాడు అగ్నిదేవుడు. అది విశేషం. అందుకని అగ్ని అన్నాడు, మాం అగ్రే యజత. ముందుగా నన్ను ఆరాధించండి. అంచేతే యజ్ఞానికి ముందు హోమం చేస్తారు. ప్రతి కార్యక్రమానికి ముందు దీపం వెలిగించడంలో అర్థం ఏమిటి? ఇది జరగాలంటే అగ్ని ఇప్పుడు మామూలు లౌకిక కార్యక్రమంలో వినాయకుడు అంటున్నామే, లేదా విశ్వక్సేనుడు అంటున్నామే, దానికి ప్రతీకగా ముందు అగ్నిదేవుడు ఉన్నాడు. అగ్ని ఇంకా దీనికి కూడా వేదంలో ఒక కథ ఉంది. ఒకసారి అగ్ని కోపం వచ్చిందట. వీళ్ళందరికీ అవిసురుచి వస్తున్నాను నేను, నాకు మాత్రం ఎవడటలేదు, అగ్నే స్వాహ అని ఎవడంటలేదు అని చెప్పి అగ్ని దేవేభ్యో నిలాయత. ఆకూరూపం కృత్వా దేవేభ్యో నిలాయత. ఒక ఎలక రూపాన్ని ధరించి ఆ నేలంతా చెక్కుకుంటూ లోపల దారిపోయేట్టు పాపం. వీళ్ళు పిచ్చెత్తిపోయింది, దొరకలేదు. అప్పుడు దుర్వాసుడు వీళ్ళంతా గుర్తుపట్టారు, లోపల ఉన్నాడు అగ్ని అని చెప్పి. ఇంచేత ఎలక్కన్నంలో మట్టి చాలా వెచ్చగా ఉంటుంది. చిన్నప్పుడు దంతాలు ఊడిపోతే ఎలక్కన్నంలో బారేయమనేవారు. ఇంచేత ఎలక్కన్నంలో ఉన్నవాడెవడు? అగ్ని. అగ్ని ప్రాభవం చేత తిరిగి మంచి దంతాలు వస్తాయి, మంచి వాక్కు పలకచ్చు, నాలుక మీద జాగ్రత్తగా ఉంటాడు. ఇందుకోసం అని చెప్పి అందుకని అన్నాడు, ఎలక కన్నంలో మట్టి చేత కానీ, అడవి పంది ముట్టెతో తవ్విన మట్టితోటి కానీ, లేకపోతే పుట్టమన్నుతోటి కానీ ముందు యాగశాల యాగవేదిక నిర్మించండి. యాగము కంటే ముందు అగ్నిని ఆరాధించి అప్పుడు చెయ్యండి. లౌకిక కార్యక్రమంలో వినాయకుడు, విశ్వక్సేనుడు ఇదంతా తర్వాత బ్రహ్మవేత్త పురాణంలో కథలున్నాయి. దానికి ముందు అగ్నినే ఆరాధించాలి. అది విశేషం. అందుకని చెప్పి అన్నాడు, మాం అగ్రే యజత. నన్ను ముందుగా యజించండి అయ్యా మీరందరూ కూడా అని చెప్పి, మయా ముఖేన అసురాన్ జ్యేష్ఠత ఇది. అందుకని మీరు జ్యేష్ఠత ఇది నా ముఖంతో, నాతోటే మీరు రాక్షసుల్ని జయించగలరు అనేసరికి సరే సరే అన్నారు. అంటే ప్రయారిటీ వచ్చేసరికి ప్రతి ఎమ్మెల్యే కూడా నాకేం పోషిస్తావు, నాకేమిస్తావు, నాకు అంటారు కదండి పాపము. అలాగే కార్యకర్తలు కూడా అడుగుతారు. అలాగే రెండో వాడు వచ్చాడు ముందు, మాం ద్వితీయం ఇది సోమో అబ్రవీత్ మయా రాజ్ఞా జ్యేష్ఠత ఇది అనేసరికి సోముడు ఉన్నాడు, సోమలత. సోముడు అంటే చంద్రుడు అని కూడా ఉంది. ఏమయ్యా ఆయనకి ఇచ్చారు ఛాన్సు, నన్ను కూడా తీసుకోండి, నన్ను రెండో వాడి ఎన్నుకోండి, డిప్యూటీ వాడిగా నన్ను చేసుకోండి, నేను రాజుని కదా. అంచేత మయా రాజ్ఞ జ్యేష్ఠత ఇది. మీరందరూ కూడా నేను సోమరాజుని, ప్రకాశించే తీగని. అంచేత చాలామంది సోషల్ పుస్తకాల్లోనూ పూర్వకాలం సోమరథం తాగేటివారు, సోమరథం తాగేటివారు, అది అత బ్రాంతి కింద మారి దుంపతగా
సోమరసం గ్లాసులో పోసి తాగరండి. ఆ తీగ దొరకడమే చాలా కష్టం. గట్టిగా ఒక పావు మీటర్ దొరుకుతుంది అది. దాన్ని శుభ్రంగా చేస్తే గట్టిగా 50 ml కూడా రసం రాదు. దాంతో తేనె, పాలు, వెన్న ఇవన్నీ కలిపితే ఒక గ్లాసులో అవుతుంది. కుంభం అవదండి, ఒక గ్లాసు. అప్పుడు తీర్థం పుచ్చుకున్నట్టుగా ఒక చిన్న స్పూన్ తోటి పుచ్చుకుంటారు వాళ్ళు. ఇది సోమరసం. అది దీనికోసం పట్టు చచ్చిపోతారు మన పుస్తకాల్లో చదువుకుని. పూర్వకాలం సోమరసం తాగేవారు. అందుకోసమే పలానా పద్ధతి లోపల బ్రాందీ కూడా పెట్టి నైవేద్యం పెడుతుంటారు. ఉన్నాయి కొన్ని పురాణాల్లో కథలు ఉన్నాయి. ఇది కర్మ, ఏం చెయ్యం అది. అందుకని నేను సోమరాజుని, సోమలతని. అంచేతనే అరణ్యకాండలో కూడా రావణుడు వస్తుంటేట తే తం సోమమివోజ్యంతం. దొరక్క సోమలత దొరికితే ఋత్విక్కులు ఎంత ఆనందపడతారు. అలాగా రాముణ్ణి చూచి సోమలత దొరికినట్టుగా ఆనందపడ్డారు. అయ్యా, ప్రతి కథకి వేదంలోంచి అందమైన భావాలు ఉంటాయి. ఏమిటో అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది వింటున్నారో మాకు తెలియటం లేదు. అందుకని అంచేత నన్ను రెండో వాడిగా ఎన్నుకోండి, నేను సోమరాజుని కదా అన్నాడు. అనేసరికి ఎప్పుడన్నాడు, సవిత అన్నాడు. ఏమయ్యా, అగ్నికి ఇచ్చాడు ఛాన్సు, సోమలతకి ఇచ్చాడు. రాత్రి పగలు చేసేది నేను కదా, మిమ్మల్ని అందరినీ ప్రేరణ చేసేది నేను కదా. అంచేత మాం తృతీయం ఇతి సవిత మయా ప్రసూత జ్యేష్ఠత ఇది. అంచేత నన్ను ప్రోత్సహించండి, నన్ను ఎన్నుకోండి మూడోవాడిగా. నేను ప్రోత్సహించగా మీరందరూ కూడా జయించండి. అందుకనే పూర్వకాలం యుద్ధం పొద్దున్న 7:30-8 దాటిన తర్వాతే మొదలయ్యేది. సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో యుద్ధం ఆగేసేవారు. ఎప్పుడూ అవసరాన్ని బట్టి రాత్రిలో యుద్ధం చేయండి అన్నారు. అంతే తప్ప పగటిపూటే యుద్ధం చేస్తుంటారు. అది విశేషం. దక్షిణ గోగ్రహణంలో కూడా యుద్ధం చేస్తున్న తట్టుకుని చీకటి పడింది. చంద్రుడు పరిగెత్తుకొచ్చాట కాంతులతోటి. ఎందుకని? తన వంశీయులు కదా ఇక్కడ పాండవులు, చంద్రవంశీయులు. వాళ్ళ యుద్ధం చూడడానికని పరిగెత్తుకొచ్చాట ఆయన. పాపం చమత్కరించాడు వ్యాస భగవానుడు. అలా ఉంటే ఒకసారి. అంచేత నన్ను మూడవ వాడిగా ఎన్నుకోండి, 3వ స్థానం నాకు ఇవ్వండి అన్నాడు సూర్య భగవానుడు. ఆ తర్వాత మాం చతుర్థీం ఇది సరస్వతి. సరస్వతి వచ్చిందట. బాగుందయ్యా, నన్ను 4వ వాళ్ళుగా ఎన్నుకోండి అయ్యా మీరు. ఇంద్రియం వహ దాస్యామి ఇది. మీ ఇంద్రియ సంబంధాన్ని నేను ధరిస్తా కదా. అందుకనే పాత సినిమాల్లో శత్రువులు మాట్లాడినప్పుడు నీ సంగతి నాకు తెలుసు, ఏదో ఏకచక్ర పురాణ బిచ్చమెత్తినాడు తెలిసి వచ్చింది నాకు అని అవతలవాడు. నీ మొహం అన్ని బిచ్చమెత్తుడు కాదు, బకుడిని చంపాను నేను, వీడు ఇలాగ పద్యాలు రాసుకుంటుంటారు. ఇవి సరదా కోసం కాదు. అంటే ఆ మాటలతో ఒకళ్ళనొకళ్ళు దెప్పుకుంటూ చెప్పేటప్పుడు ఉత్సాహం పెరుగుతుందన్నమాట. అది విశేషము. అలాగే సరస్వతి 4వ స్థానం. మాం పంచమ ఇతి పూషా మయా ప్రతిష్టయ జ్యేష్ఠత ఇది. పూష సూర్యుని లోపల పూష అంటే ఆయన పోషకుడు, ఆయన రక్షించండి అన్నాడు. తే అగ్నినా ముఖేన అసురానజయన్ సోమేన రాజ్ఞ సవిత్ర ప్రసూత సరస్వతి ఇంద్రియమదదాత్ పూష ప్రతిష్ట ఆసీత తతో వై దేవా జయంత. ఇలాగ 5గురు ఉన్నారు కనుకనే దేవతలంతా జయించారు ఉంటుంది కృష్ణ యజుర్వేదం. అంటే ఒకడు ముందుండే శూరుడు ఉండాలి కొంతమంది యుద్ధం చేయడానికి. అలాగే కెప్టెన్ కానీ మేజర్ కానీ ఉండాలి ఒక మహానుభావుడు. ఆయన ఎవరు? సోముడు, సోమరాజు లీడరు. తరువాత ప్రాంప్టర్, ఉత్సాహం కలిగించడానికి ఉండాలి. సవిత అంటే దండహస్తుడు. తరువాత దుందుబి ఇలాంటివన్నీ మోగించేవాళ్ళు. అప్లాడ్ అంటారు దానికోసం సరస్వతి. చిట్ట చివర ఫుల్ బ్యాక్ ఉంటాడు ఒక ఆయన. ఆయన ఎవరు? పూష ఆయన. ఇది విశేషం. ఇలా ఉండాలి అక్కడ అని చెప్తారు. ఒకసారి మా ఆచార్యుల వారు తమాషాగా చెప్పారు. అయోధ్యాకాండ చెప్తూ, ఇన్ని వేల సంవత్సరాలు రావణాసుడు అయోధ్యకు రాలేదు, రాక్షసులు దండకారణ్యం దాటి యువతలకి రాలేదు, అయోధ్య క్షేమంగా ఉంది. ఎందుకు అంటేట ఆ టైంలో 3 ఆఫీసర్లు ఉన్నారట. వాళ్ళకి టీఏలు లేవు, డిఏలు లేవు, ఎక్కడా కూడా క్యాంపస్ లేవు, అంటారు దాన్ని క్వార్టర్స్ లేవు. క్వార్టర్ బాటిల్స్ కాదు,
క్వార్టర్స్ లేవుట. ఎవరు? ఒక ఆయన నేవల్ ఆఫీసర్ట, ఎవరైనా గుహుడుట. రెండోవాడు మేజర్ జనరల్ట, ఆయన ఎవరు? అగస్త్యుల వారు. ఆయుధాలన్నీ తన దగ్గర పెట్టేట. ఎయిర్ మార్షల్ ఒక ఆయన ఉన్నట్ట, ఎవరైనా జటాయువు. వీళ్ళంతా సెల్ఫ్ అపాయింటెడ్ ఆఫీసర్స్ అన్నారు ఆయన. మధురానగర్ కాలనీలో 85లో చెప్తున్న రోజుల్లో చమత్కరిస్తే సభంతా ఉర్రూతలూగిపోయింది. అలాంటి వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు కొంతమంది, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి వాళ్ళు. ఎవళ్ళు? మహర్షులు, బ్రాహ్మణోత్తములు తపస్సులు అవి చేసుకుంటూ ఉన్నారు. అందుకని అలాంటిది. అంటే వేదంలో ఉన్న రహస్యాలని, వాటిల్లో ఉన్న వాటిని, కథారూపంలో ఉన్న వాటికి సూచన ఇవ్వడం మొదటిసారిగా అక్కడ విన్నాము. తర్వాత మళ్ళీ సరిగ్గా నెక్స్ట్ ఇయరే సంతాన గోపాలాచార్య చెప్తుంటే వేదం డైరెక్ట్గా వినడం జరిగింది. అదే ప్రేరణ మాకు. వాళ్ళ దివ్య స్మృతికి అంజలించుకుంటూ సుందరకాండలో ఇదే మాట చెప్తాడు. దృష్టి, ధృతి, మతి, దాక్ష్యం స్వకర్మసు నసీదతి. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. ముందుగా నీకు ధృతి కావాలి, ధైర్యం, నేను చేస్తానని చెప్పి. రెండవది దృష్టి, ఫోకస్ ఉండాలి. అలాగే మతి అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అంతేకాదు ఏది ఎలా చేయాలి ప్లానింగ్ అదంతా చూసుకోవడం కావాల్సి ఉంటుంది. మతి, దాక్ష్యం, నేర్పరితనము. అలాంటివి 4 ఎవరికి ఉంటాయో అలాంటి వాడు ఏనాడు నశించడు. అందుకనే హనుమంతుడు కూడా యథా రాఘవ నిర్ముక్తశర గచ్చేత్ అని చెప్పడంలో, అలాగా ఉత్తర దక్షిణ గ్రహాల్లో వీళ్ళే ఉన్నారు చూడండి. చేత వాయుపుత్రుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, యమధర్మ, వీళ్ళందరూ కూడా ఈ దేవతల సంకేతమే. అది విశేషం అన్నమాట. కానీ ఉత్తర గోగ్రహణం అన్నది దక్షిణ గోగ్రహణం ఎందుకు విశేషమయ్యింది అంటే అర్జునుడు స్వయంగా, ఇంద్రుడే స్వయంగా వచ్చి కూర్చున్నాడు. ఇదన్నమాట. ఇది రుజువు. అధర్ణవేదం చెప్తుంది ఒక మాట. తాహ అస్య పృసన్ అయువ. ఆ గోవులన్నీ కూడా వివిధ రకాలుగా వర్ణాలు కలిగిన గోవులన్నీ ఇంద్రుడి స్పర్శనే కోరుతాయి. అక్కడ పాండవులు వచ్చారు, అక్కడ గోవుల రక్షణ జరిగింది కొంతవరకు నిజమే. కానీ ప్రధానమైన గోవులన్నీ కూడా ఉత్తర దిక్కులో ఉన్నాయి. అందుకని అర్జునుడు వచ్చాడు. సోమం శ్రీణంతి పృష్ణయ. సోమరసాన్ని వాటి పాలతో కలుపుతారు. ప్రియా ఇంద్రస్య ధేనవ. ఇంద్రుడికి ధేనువులన్నీ కూడా అందుకని ఇష్టమైనవి. కాబట్టే ఉత్తర గోగ్రహానికి అర్జునుడే ప్రత్యేకించి వెళ్ళాడు. అది విశేషం. అంచేత వజ్రం హిన్వంతి సాయకం. ద్వేషించే వాళ్ళ మీద, దుర్మార్గుల మీద వజ్రాయుధాన్ని, బాణాలని కూడా నిశ్శబ్దంగా ప్రేరణ చేస్తాడు. వస్వీహి అను స్వరాజ్యం. అంచేతనే ఈ ధేనువులన్నీ కూడా చక్కగా బాగున్నాయి వెళ్ళి. అంచేత చక్కగా ఇవన్నీ కూడా ఇంద్ర సామ్రాజ్యానికి అనుకూలుగా ఉంటాయి, అనుకూలముగా ఉంటాయి. అందుకనే విరాట్ రాజు గారు కూడా ఆయన దేవుడన్నిటికీ కూడా అధిపతి ఆయన. అదే విశేషం. ఏం లేదు, మా మనవడు పక్కన కూర్చొని వింటుంటాడు, ఉత్సాహంగా ముందుకు వచ్చేస్తుంటాడు. అది విశేషం. అది అంతేకాదు అధర్ణవేదం చెప్తుంది. తా అస్య నమసాస సపర్యంతి ప్రచేతస వ్రతాని అస్య సశ్చిరే పురుణి పూర్వచిత్తయే వస్వీహి అను స్వరాజ్యం. అవి అంబారవం చేస్తున్నాయే, అవి ఏమిటో తెలుసిన? అస్య నమసాస సపర్యంతి. ఇంద్రుని వ్రతాలని, కార్యాలని ముందే ఎరిగి ఉండి ప్రోత్సహించేవి కనుకనే అంబారవం చేస్తాయవి. అంచేతనే ఆవుల అంబారవం పొద్దున్నే వినడం చాలా శ్రేయస్కరం అంటారు. పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించడానికి అని చెప్పి 10, 10:30, 11 ప్రాంతాల్లో వచ్చింది. అక్కడికి వచ్చేసరికి లోపల స్వామివారు, పరమశివుల వారు ధ్యానంలో ఉన్నారు. నందీశ్వరుడు చెప్పేట, ఇది కాళిదాసు వర్ణన. కానీ నందీశ్వరుడు లోపలికి వెళ్ళి చెప్పలే, రంకె వేసేట అక్కడ. దానికి ఎందుకో ఎవ్వరూ వ్యాఖ్యానం చెప్పలేదు. కానీ మా ఆచార్యుల వారు అందించారు. ఎద్దెప్పుడైనా కానీ సమయం కాని సమయంలో ఇంటి ముందు రంకె వేసినట్టయితే ఆ ఇంటి లోపల శుభకార్యం జరగబోతోంది, ఇంటి యజమానికి క్షేమం కలగబోతోంది. అదిగో ఆ రంకె వేసిన సందర్భంలోనే పార్వతిని ప్రత్యక్షంగా చూశాడు పరమశివుల వారు.
అదే సమయం లోపల మన్మథుడి బాణప్రయోగం జరిగింది, కళ్యాణం జరిగింది. ఇదంతా చెప్పిందా కాబట్టి శంకరమఠం హైదరాబాద్లో చెప్తుంటే బందర్ నుంచి వేద పండితుల్లో ఒక ఆయన అన్నారు, ఎరా అబ్బిగా మల్లినాథసూరి కూడా చెప్పంది నువ్వు పట్టుకున్నావే అన్నారు ఆయన. అయ్యా మల్లినాథసూరి సాహిత్యమే చెప్పారండి, మా ఆచార్యుల వారు ఇతర విశేషాల్లో చెప్తుంటారు. ఎవరు మీ ఆచార్యుల వారు అని అడిగారు. శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్యుల వారండి. అంతటి పెద్ద ఆయన. అప్పటి నా వయసు 40 ఏళ్ళు, ఆయన వయసు 77 పైన ఉంటుంది. కౌగులించుకుని ఒరే 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 అభివృద్ధిలోకి వస్తావురా అలాంటి పెద్దలంతా ఆశీర్వదించారు కనుకనే ఇవాళ ఇలాంటివన్నీ చెప్తున్నాం. వినడానికి ఆడియన్స్ లేకపోయినా ఎవరైనా వింటారేమో అని ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటుంటాం మేము. అది గమనించండి. అంబారవం అంతరార్థం ఇది. మేము కూడా గోవులు మాలాగే అవి, అలాగా వాటిలాగే మేము. రేవతీ సదమాదే ఇంద్రే సంతు తూవాజా క్షుమంతో యాభిర్మదేమ. ఇంద్రుడు మాతో కలిసి ఉంటే, ఇంద్రుడి అనుగ్రహం మాకే ఉంటే అన్నవంతులమైన మేము గోవులము, వాటికి అన్నం దొరుకుతుంది, మాకు భోగాలు దొరుకుతాయి. మేము సంతోషంగా ఉంటాం, గోవులు సంతోషంగా ఉంటాం. పాలు పెరుగు మొదలైన వృద్ధితోటి అవి మాకు ఇస్తాయి. మేము ఆ భోగాలతో మేము ఉంటాము. ఆగత్వావాంత్మన ఆప్త స్తోతృభ్య ధృష్ణో ఇది ఇయాస రుణో అక్షన్న చక్రియో. ఓ ఇంద్ర, నీ అనుగ్రహం చేత స్వయంగానే ఆరాధించే వాళ్ళకి, ఆరాధించండి అని చెప్తే ఆరాధించే వాళ్ళకి అనుగ్రహించడానికి అభీష్టములైన ఫలాలు ధనాదులు ఇవ్వడం కోసమని నువ్వు వస్తావు మా దగ్గరికి. రథానికి చక్రాలను ఇరుసులు కల్పించినట్టుగా నువ్వు మాకు ప్రేమగా, రథానికి చక్రాలు ఉంటాయి, చక్రాలు వేరు రథం వేరు నిజమే, కానీ రథాన్ని ఎంత జాగ్రత్తగా కట్టబడతాయి చక్రాలు. ఈ చక్రాలకి ఇరుసులు ఉంటాయి చూసావా, అవి ఎలా ఉంటాయి. అలాగే రథానికి చక్రాలు కట్టేటప్పుడు యాక్సిల్ ఉంటుంది కదా, అది ఎంత ప్రేమగా ఉంటుంది. అలాగా నువ్వు మాకు, మేము నీకు కలిసి ఉండాలయ్యా అని చెప్పడానికి క్షమించాలి, ఉత్తర గోగ్రహణ సన్నివేశం ఇది విశేషం అన్నమాట. అంతేకాదు అర్జునుడి సంగీత నృత్యాలు కూడా పరమాత్మ యొక్క భగవదారాధన రూపమే అని చెప్పడానికి మరో సన్నివేశం. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.